నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. 4. స్వరచర్య నుంచి సంభాషణము. ఫ్రమ్ వాకల్ గెస్చర్ టు స్పీచ్. పూర్వం అనాదిలో స్వరచర్య వాకల్ గెస్చరల్లా శబ్దముగా మారి తర్వాత మాటలు ఏర్పడి నెమ్మదిగా భాష ఏర్పడింది. స్వర చర్యల నుంచే మాట, భాష ఏర్పడటానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫిలాసఫర్ ఎర్నెస్ట్ కసీరియర్ అతను చెప్పినట్టు, when we seek to follow language back to its earliest beginnings, it seems to be not merely a representative sign for ideas, but also an emotional sign for senses, drives, and stimuli. The ancients knew this derivation of language from emotion, from the pathos of sensation, pleasure, and pain. In the opinion of Epicurus, it is to this final source, which is common to man and beast, and hence truly natural, that we must return in order to understand the origin of language. Language is not the product of mere convention or arbitrary decree. It is as necessary and natural as immediate sensation itself. Sight, hearing, and the feelings of pleasure and pain are characteristic of man from the very first, and so likewise is the expression of our sensations and emotions. మన ఆలోచనలను వ్యక్తీకరించటానికి మాటలు ఉన్నాయి. అవి భౌతిక చర్యల ద్వారా వ్యక్తమవుతాయని నటుడు గుర్తుంచుకొనవలెను. అది ఒక చర్య, గెస్చర్. అది లోపల స్థితికి చెందిన బహిర్గత సంజ్ఞ. భౌతికమైన ఈ సంభాషణల చర్యలు నటులకు అతి ముఖ్యమైనవి. ఎందుచేతనంటే నాటక రచయిత తనను మనోదృష్టితో చూసి రాసిన మాటలను నటులు చెప్పాలి కాబట్టి. నాటక ప్రతిలోని మాటలను సహజంగా పాత్ర పలికేటట్టే సంభాషించడంలోనే నటుడు అసలైన పని ఇమిడి ఉంది. అవి కేవలం బట్టి పట్టి ఒప్పగించినట్టయితే ప్రేక్షకులకు నిరుత్సాహపరిచినట్టే అవుతుంది. అవి పాత్ర సంభాషించే మాటలు, అవసరమైనవి, ప్రతిచర్యలు కలిగి ఉన్నవి. అవి అర్థవంతమైన మాటలు కానీ వాక్యాలు కానీ ఉంటాయి. అవి చెప్పేటప్పుడు పాత్రలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. పాత్ర యొక్క ఆలోచన విధానము బట్టే సంభాషించటం జరుగుతుంది. నాటకం యొక్క శైలీ విధానం పాత్ర నోట చెప్పే వెర్బల్ విధానమును సూచిస్తుంది. One of your primary responsibilities toward speech on the stage then is to recreate the living process of verbalization in the way demanded by the psychological nature of your
character and the style of the play. The script is both your starting point and your final judge. It is a finished verbal product which you take apart in rehearsal in order to rediscover the process of the creation. By embodying this process in your performance, you arrive once again at a living expression of the text. ఎక్సర్సైజ్ అభ్యాసములు. జంతువులను అనుకరించటం కోసం నేను రచించిన నాటికల్లో కొన్ని సన్నివేశాలు సాధన చేయవచ్చు. 1. నీకన్నా పశువు నయం. పిల్లలు పశువుల్లా ఆడిపాడి చెప్పే నీతి కథ. 2. కోతి విద్యలు కూటు కొరకే. జంతు సంరక్షణ మూకాభినయ నాటిక కథ. అలాగే పంచేంద్రియములు పంచభూతములు పాత్రలుగా వైవిధ్యమైన కదలికల కోసం నేను రచించిన కనరు వినరు మూర్ఖులు ఆరోగ్యకరమైన ప్రయోగాత్మక నాటికలో కొన్ని సన్నివేశములు సాధన చేయవచ్చును. చివరిగా సజ్జోనటనా విధానం కోసం నేను రచించిన నటశిక్షణ సజ్జోనటనలో చాలా అభ్యాసాలు ఉన్నాయి. వాటిని సాధన చేయవచ్చు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.